హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్ గా కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇలా ఈజీగా అయితే చిన్న చిన్న దోశల్ని ఏ విధంగా వేసుకోవాలనేది అయితే వీడియోలో చూపిస్తానండి. ఇందుకు ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదండి. మనం ఈ రోజు మార్నింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ కానీ లేదా ఒక 2 గంటల ముందు కానీ నానబెట్టుకోండి బియ్యాన్ని అయితే. ఇక నేను చూపిస్తున్న కొలత కప్పుతో అయితే ఒక కప్పు దాకా రేషన్ బియ్యాన్ని నీట్‌గా 1కి 2 సార్లు నీట్‌గా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. 2 గంటల ముందైతే నానబెట్టుకున్నాను. ఇలా నానిన బియ్యాన్నయితే ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, ఇందులోకి ఏ కప్పుతో అయితే రేషన్ బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో ఉడికించి ఒక కప్పు మిగిలిన అన్నం అండి. నైట్ చేసి పొద్దున మిగిలిపోయి ఉంటది కదండీ! ఆ అన్నాన్నయితే ఒక కప్పు దాకా వేసుకున్నానండి. లేదు అంటే ఉడకబెట్టి వేడి వేడి అన్నాన్నయినా కూడా వేసుకోవచ్చు. అన్నం లేని ప్లేస్ లో అయితే అటుకులనైనా నానబెట్టి వేసుకోవచ్చండి. ఒక కప్పు అటుకుల్ని ఇలా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అచ్చంగా దోశకి ఎలా పిండి ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ వేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా చాలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి పిండిని. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎలాంటి వంట సోడా కూడా అవసరం లేదండి. మనం చేసే ఈ దోశ రెసిపీకి వచ్చేసి ఇప్పుడు చక్కగా దోశ ప్యాన్ కానివ్వండి, ఫ్రై ప్యాన్ కానివ్వండి, ఏదైనా నాన్ స్టిక్ పాత్రనైతే పెట్టుకోండి. ఇలా చక్కగా డ్రాప్ నూనె వేసుకున్న తర్వాత ఆనియన్ తో కానీ ఏదైనా డిష్ తో కానీ క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నేనైతే ఇక్కడ 2 గరిటెల నూనె పిండినైతే వేస్తున్నానండి. మనకు దోశ కంటే నార్మల్ గా కొద్దిగా వంట సోడా వేస్తాం కదండి, అలా ఏమీ అవసరం ఉండదండి. ఇలా వేసిన తర్వాత మూత కవర్ చేసి ఒక్క నిమిషం పాటు మంట సిమ్ టు మీడియం లో ఉంచుకొని మంచిగా పిండి బాగా వేయించుకోవాలండి. బాగా కాల్చుకోవాలండి. దోశలు వచ్చేసి కలర్ అయితే చేంజ్ కాదండి. మంచిగా అయితే తెల్లగా పువ్వులాగా అయితే మంచిగా మెత్తగా దూదిలాగా అయితే ఉంటాయండి దోశలు వచ్చేసి. కలర్ అయితే అస్సలు చేంజ్ కావండి, చక్కగా కూడా ఉడికిపోతాయండి. ఇలా చక్కగా వన్ సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా మనం ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పైన అనేది పచ్చిదనం లేనట్లుగా మంచిగా అయితే ఇంకా వేగిపోతుందండి దోశ వచ్చేసి. ఇలా మనం 1 బై 1 అన్ని దోశలను కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పటికప్పుడు మనం మార్నింగ్ ఏమి పప్పులు లేనప్పుడు మార్నింగ్ దోశ తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం ఒక 2 గంటల ముందు ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకు చిట్టి చిట్టి దోశలు వేసి ఇవ్వచ్చండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇందులోకి రెడ్ చట్నీ కానీ వైట్ చట్నీ కానీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, రుచి అయితే చాలా రుచిగా ఉంటుంది. రేషన్ బియ్యంతో చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక రెసిపీతో అయితే నేను ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.